అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు చాలా కాలం నిరాశ, నిస్పృహ, నైరాశ్యంలో ఉన్నారు. ఒక రకంగా చాలా బాధల్లో ఉన్నారు. రోడ్డు మీదకి రావాలన్నా కూడా భయపడే పరిస్థితి, అభద్రతా భావం ఉన్న పరిస్థితి. కానీ వాళ్ళల్లో ఒక కసి రావడానికి బీజం వేసిన ఫస్ట్ రీజన్ అంటే 2019లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెగింపు, ధైర్యం చూపించిన ఫస్ట్ ఇష్యూ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 2021లో అనుకుంటా కదా దాడి చేశారు. 2021 అక్టోబర్లో దాడి జరిగింది. ఆ ఇష్యూతో టీడీపీ కార్యకర్తల్లో కసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ దశ మారిపోయింది. దశ మారింది మీన్స్ కార్యకర్తలు అప్పటి వరకు ఇళ్లకు పరిమితం అయ్యే కేసుల కారణంగానో, ఆర్థిక ఇబ్బందులతోనో ఇళ్లకు పరిమితమైన కార్యకర్తలు అప్పటి నుంచి రోడ్డు ఎక్కడం ప్రారంభించారు. పార్టీ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒంగోలులో మహానాడు జరగడం, ఆ తర్వాత లోకేష్ గారి పాదయాత్ర, ఇవన్నీ కూడా పార్టీకి ఒక రకంగా ఊపిరిపోసాయి. అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్లు చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం ఒక ఇష్యూ. అలాగే మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి అక్కడ మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి గారి వాహనాన్ని, ఇంటిని తగలబెట్టడం ఒక ఇష్యూ. అలాగే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం మరొక ఇష్యూ. ఇలా రాష్ట్రంలో ఒక 7 నియోజకవర్గాల్లో 7 చోట్ల అనుకుంటా టీడీపీ ఆఫీసులను తగలబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆ కేసుల్ని, ఆ ఘటనల్ని బయటకు తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్. యాక్చువల్లీ లోకేష్ గారి రెడ్ బుక్లో ఈ ఇష్యూస్ రాసుకున్నారో లేదో కూడా తెలీదు. కానీ గన్నవరం నియోజకవర్గ కార్యకర్తకు తెలుసు. వాళ్ళు దేవాలయంగా చూసుకున్న పార్టీ కార్యాలయాన్ని తగలబెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించారో వాళ్ళకు తెలుసు. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇప్పుడు దానికి ఖచ్చితంగా దానికి బాధ్యులు ఎవరు వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అది ఒక ఎమోషనల్ కనెక్షన్. పార్టీ ఆఫీస్ అంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడంటే అధికారంలో లేరు. అట్లీస్ట్ దాని మీద గొడవ చేసినా తిరిగి వీళ్ళ మీదే కేసులు పెట్టారు. వీళ్ళ ఆఫీసుని తగలబెట్టి వీళ్ళనే కొట్టి వీళ్ళ మీదే కేసులు పెట్టారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు దానికి బదులు తీర్చుకోవాలి కదా. అదే ఇప్పుడు పార్టీ డిమాండ్, పార్టీ కార్యకర్తల డిమాండ్ అదే. సో అలాగే మాచర్ల టీడీపీ ఆఫీసు, ఈ మాచర్ల జరిగిన ఇష్యూస్ కూడా అక్కడ కార్యకర్తల డిమాండ్ అదే. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వాళ్ళు కూడా కోరుకుంది ఏంటి, అసలు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తగలబెట్టారు. ఇన్నాళ్ళు అంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసు కదలలేదు, మూవ్ అవ్వలేదు. మరి ఇప్పుడైనా ఆ కేసు తీయచ్చు కదా బయటికి. దేవినేని అవినాష్ గారు, లాల్ అప్పిరెడ్డి గారి పేర్లు అప్పట్లో బయటకు వచ్చాయి. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని అటాక్ చేసిన ఇష్యూలో టీడీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవాలి. కానీ పార్టీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు. అక్కడికి వచ్చింది ఎవరు, ధ్వంసం చేసింది ఎవరు, అక్కడ టీడీపీ ఆఫీసులో ఉన్న వాళ్ళని కొట్టింది ఎవరు, వాళ్ళని వెనుక నుంచి ప్రేరేపించింది ఎవరు, ఇదంతా కూడా అందరికీ తెలుసు. సో కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడెందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవట్లేదు, ఇప్పుడెందుకు పోలీస్ స్టేషన్ ఆల్రెడీ అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టవచ్చు కదా అని ఇప్పుడు కోరుతున్నారనమాట. సో పార్టీ పెద్దలు కక్ష సాధింపులకు మేము వెళ్ళం అనుకున్నంత వరకు ఓకే, బాగానే ఉంటుంది. కక్ష సాధింపులకు వెళ్ళమని ఎవరూ కోరరు. కానీ సెంటిమెంట్స్ మీద, ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టినప్పుడు దానికి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు ప్రతిఫలం అనుభవించాలా వద్దా అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇదే జరుగుతోంది. అంటే పార్టీ పరిపాలన ఒక రకంగా పరిపాలన బాగుండాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవైపు అది ఉంది, పాజిటివ్గా ఉండాలని. మరోవైపు మేము ఇన్నాళ్ళు బాధలు అనుభవించాం కదా, వైసీపీ వాళ్ళు ఇంత రెచ్చిపోయారు కదా, మరి దానికి ప్రతిఫలం ఉండాలి కదా, వాళ్ళకు కూడా పెయిన్ తెలియాలి కదా అని మరొకటి ఉంది. అంటే తప్పు చేసిన వారిని శిక్షించండి అని కోరుతున్నారు. కక్ష సాధింపులు వద్దు, అలాగని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని కోరుతున్నారు. నేను గన్నవరం నిన్న వెళ్ళినప్పుడు ఆ పార్టీ ఆఫీస్, అప్పుడు దహనం చేసిన పార్టీ ఆఫీస్ దగ్గర నేనేదో ఆ పక్కన హైవే మీద ఆగానన్నమాట ఫోన్ మాట్లాడడానికి. అప్పుడు నన్ను గుర్తుపెట్టి కొంతమంది వచ్చారు, మాట్లాడారు. వాళ్ళు చెప్పారు ఈ విషయం అంతా.
పార్టీ మేము గెలిచి ఇప్పటికి 25 రోజులు అవుతుంది, రిజల్ట్స్ వచ్చి పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన వాళ్ళు, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తామన్నా సరే మమ్మల్ని ఇక్కడ వద్దంటున్నారు అని చెప్తున్నారు. అలాగే అక్కడ కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ నాకు అర్థమయ్యాయి. సో నాకు అదే అనిపించింది. గన్నవరమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే జరిగింది కదా, మరి అన్ని చోట్ల కార్యకర్తలు ఇలాగే ఫీల్ అవుతున్నారా అనిపించింది. సో దీనికి పార్టీ పెద్దలే సమాధానపరచాలి. పార్టీ పెద్దలు ప్లస్ ప్రభుత్వ పెద్దలు వాళ్ళే కాబట్టి ఇక్కడ కార్యకర్తలైనా సమాధానపరచాలి, లేదా నిజంగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. అది కక్ష సాధింపు అనిపించుకోదు, చట్ట ప్రకారం వెళ్ళడమే, చట్టం ఏం చేస్తే అదే. థ్యాంక్ యూ.